సో గర్ల్స్, హీల్స్ వేసుకునే వాళ్ళలో ఇలా మీకు కూడా ఎప్పుడప్పుడు జరుగుతుంది కదా. సో హీల్స్ ఫ్యాషన్ అని అనుకుంటారు కదా, ఒక్కసారి ఆలోచించండి ఈ హీల్ హౌ ఇస్ ఇట్ మేడ్. ఇంత హీల్ ఉండడం వల్ల మన సోల్ అనేది ఇక్కడ ఈ జాయింట్ పైన ఎక్కువ స్ట్రెస్ పడిపోయి చాలా ఫ్లెక్షన్ లో ఉండిపోతుంది. సో జస్ట్ హీల్ వేసుకుంటే యాంకిల్ ఒకటే అనుకోకండి, యాంకిల్ నుంచి ఆ ప్రెషర్ అనేది హీల్ వేసుకోవడం వల్ల ప్రాపర్ గా అలా నిల్చుంటే కాన్స్టెంట్ గా నీ అనేది ఒక ఫ్లెక్షన్ లో ఉండిపోతుంది. అండ్ ఇండైరెక్ట్లీ లంబార్ లార్డోసిస్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. మీ యాంకిల్ జాయింట్, అకిలిస్ టెండన్, నీ జాయింట్ అండ్ బ్యాక్ పెయిన్, వీటన్నిటికీ హోల్ ఆఫ్ యువర్ సెంట్రల్ కర్వేచర్ విల్ గో రాంగ్. యాక్చువల్ గా ఈ హీల్స్ కనిపెట్టింది మన గర్ల్స్ కోసం కాదు, యాక్చువల్లీ ఇది మెన్ కోసం. ఫస్ట్ హీల్స్ వర్ యూస్డ్ బై మెన్. ఆ హార్స్ రైడింగ్ కి కంఫర్ట్ గా ఉండడానికి హీల్స్ క్రియేట్ చేశారు. దాని తర్వాత ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం రెవల్యూషన్ లో ఫీమేల్స్ ఇది ఫ్యాషన్ గా యూస్ చేసుకుంటున్నారు. అండ్ ఫీమేల్స్ ఆల్సో థింక్ బీయింగ్ టాల్ ఇస్ అ ప్రైడ్. సో వెన్ హీల్స్ వేసుకున్నప్పుడు మన స్పైన్ అనేది చాలా స్టిఫ్ గా స్ట్రైట్ గా అయిపోతుంది. సో మనకి తెలియకుండానే మనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. దిస్ ఇస్ ద సైకాలజీ బిహైండ్ హీల్స్. కానీ లాంగ్ టర్మ్ లో హీల్స్ ఇస్ నెవర్ గుడ్ మీ అన్ని జాయింట్స్ కి అండ్ ఓవరాల్ బ్యాక్ పోస్చర్ కి. సో ఇలాంటి హీల్స్ కన్నా ఇలా ఫ్లాట్స్ స్టైలిష్ గా ఉంటాయి అండ్ కంఫర్ట్ కూడా ఉంటాయి. డైలీ వేర్ కి మాత్రం ఖచ్చితంగా ఫ్లాట్సే యూజ్ చేయండి. ఇంత చెప్పాక కూడా యంగ్ గర్ల్స్ నేను హీల్సే వేసుకుంటానంటే మీకు ఖచ్చితంగా అకిలిస్ టెండినైటిస్ వచ్చేస్తుంది ఒక 1 year లో. దానికి సొల్యూషన్ కావాలంటే మా వేదాకి వచ్చేసేయండి, అకిలిస్ టెండిన్ PRP చేసేస్తాం.